చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ మార్గాలు కిటకిటలాడుతున్నాయి. కేదార్నాథ్ నడక మార్గంలో అడుగు వేయడానికి కూడా లేనంత రద్దీ నెలకొంది. इतनी जाम लगी हुई है दोनों तरफ से, ना इधर से जाने को रास्ता ना उधर से आने का रास्ता। पुलिस प्रशासन ఇక బద్రీనాథ్కు వెళ్లే మార్గంలో జోషిమఠ్లో 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. యాత్రికులు గంటల తరబడి వాహనాల్లో గడపాల్సి వస్తోంది. इतनी जाम लगी हुई है दोनों तरफ से, ना इधर से जाने को रास्ता ना उधर से आने का। పర్యాటకుల రద్దీని ప్రభుత్వం మరింత పకడ్బందీగా కంట్రోల్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. कोई आ पा रहा ना इधर से आ जा रहे, केवल घोड़े आ जा रहे हैं बस में। इतनी जाम लगी हुई है दोनों तरफ से, ना इधर से जाने को रास्ता ना उधर से आने का। पुलिस प्रशासन एक भी नहीं है इसमें। केदारनाथ में अगर यहाँ कुछ अगर हो जाए तो చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ మార్గాలు కిటకిటలాడుతున్నాయి. కేదార్నాథ్ నడక మార్గంలో అడుగు వేయడానికి కూడా లేనంత రద్దీ నెలకొంది. ఇక బద్రీనాథ్కు వెళ్లే మార్గంలో జోషిమఠ్లో 30 కిలోమీటర్ల మేర వాహనాలు కూడా నిలిచిపోయాయి. యాత్రికులు గంటల తరబడి వాహనాల్లో గడపాల్సి వస్తోంది. केदारनाथ में अगर यहाँ कुछ अगर हो जाए तो कोई सवाल ही नहीं। 3-4 किलोमीटर का ऐसे जाम लगा पड़ा है, बताओ कम से कम 2 घंटे से। ఇక పర్యాటకుల రద్దీని ప్రభుత్వం మరింత పకడ్బందీగా కంట్రోల్ చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. इतनी जाम लगी हुई है दोनों तरफ से, ना इधर से जाने को रास्ता ना उधर से